హాయ్ ఫ్రెండ్స్, చిన్న వయసులోనే షుగర్లు రావటం, బీపీలు రావటం ఇలా ఎందుకు అవుతుందంటే మనం రైస్ ఎక్కువగా తింటున్నాం కాబట్టి అలా అవుతుంది. మన పూర్వీకులు అలా ఏమన్నా తిన్నారా? లేదు కదా. వాళ్ళు జొన్నన్నము అలాంటివి తినటం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు, హెల్త్ఫుల్గా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, జొన్నన్నం తినటంలో చాలా చాలా హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయి. చూడండి, జొన్నన్నం వండుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఇలా ఉంది కదా, జొన్నలు తెచ్చుకొని చక్కగా కడుక్కొని మనం ఎండకు ఆరబెట్టుకొని మర్రకు పెట్టించుకుంటే ఇలా నూకలా వచ్చింది ఫ్రెండ్. ఇది నూకలా వచ్చింది. ఇలా నూకలా వచ్చింది. అలా నీళ్లు మరగబెట్టేసి మనము ఇలా గిన్నెలో తీసుకొని ఇలా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్. ఇలా కలిగబెట్టుకుంటూ ఇలా వండుకుంటే జొన్నన్నం రెడీ అయిపోయింది. ఇలా చూడండి ఫ్రెండ్, అన్నము జొన్నన్నము 99% రెడీ అయిపోయినట్టే. అవును కదా. మనం ఏమనుకుంటాము, ఇలా మట్టి కుండల్లో వండుకుంటుంటే మనకు గ్యాస్ తొందరగా అయిపోయిద్దేమోనని మన ఆలోచన. అలా ఏం లేదు ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు నేను గ్యాస్ కట్ చేశాను కదా, అయినా అది ఎలా ఉడుకుతుందో చూడండి. అలా మనకు మట్టి పాత్రలో వండుకుంటే గ్యాస్ మనకేం తొందరగా అయిపోదు ఫ్రెండ్. ఇలా మట్టి పాత్రలో వేడి ఎక్కువగా ఉంటుంది మట్టిలో. అలా ఇదే అన్నాన్ని పెరుగులో ఇది చూడండి ఫ్రెండ్, జొన్నన్నము ఇది. ఇలా పెరుగు కలుపుకొని చూడండి ఫ్రెండ్, జొన్నన్నము పెరుగు దానిమ్మ గింజలు ఇలా ఇలా కలుపుకొని మనము చక్కగా ఇలా కలుపుకొని అంతే ఫ్రెండ్. ఇలా తినేయటమే. ఒకసారి మీరు ఇలాంటి టిఫిన్ చేసుకొని చూడండి. కడుపులో తిన్న తర్వాత ఎంత చల్లగా ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, మనకు ఏది నచ్చితే అది. ఉల్లిపాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది. చూడండి ఫ్రెండ్, ఇలా చేసి చూడండి. మీరు మీ హెల్త్కి ఎంత బెనిఫిట్గా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. 2 ఇడ్లీ సాంబార్, 2 ఇడ్లీ చట్నీ తినే కాడికి ఇలా చేసి చూడండి ఫ్రెండ్. అందరికీ హెల్త్ బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్. నాకు తెలిసింది, నా హెల్త్కి నేను బెనిఫిట్ చేసుకుంటున్నది నేను ఇలా చేస్తున్నాను. నా రెమెడీలో ఏమన్నా ఇదనిపిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్. షేర్ చేయండి, లైక్ చేయండి.